హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటగురు. ఇప్పుడు మనం చూడబోతున్నాం మ్యాచ్ నెంబర్ 15 అండ్ 16 హైలైట్స్. మ్యాచ్ నెంబర్ 15 కేకేఆర్ మరియు ఎల్ఎస్జి మధ్య హైలైట్స్ చూద్దాం. వెల్కమ్ బాస్. నిన్న ఈడెన్ గార్డెన్ లో అజింక్య రహానే బ్యాటింగ్ చూస్తుంటే నాకెందుకో పక్కనే ఉన్న రిషబ్ పంత్ గుర్తుకొచ్చాడు. ఏంటి బాబు రహానే, ఏంటయ్యా అది? 6 కొట్టావు సరే, కానీ బ్యాట్ ఏకంగా షార్ట్ లెగ్ వైపు ఎందుకు విసిరేసావు? పంత్ స్టైల్ ని కాపీ చేస్తున్నావా ఏంటి? లేదు రోహిత్ భాయ్, ఆవేశ్ ఖాన్ వేసిన షార్ట్ బాల్ ని గట్టిగా కొట్టాలనే ప్రయత్నంలో కొంచెం గ్రిప్ మిస్ అయింది. పంతి బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా 6 అయితే వెళ్ళింది, కానీ బ్యాట్ మాత్రం పంతికి దగ్గరలో పడింది. దీంతో స్టేడియంలో అందరూ ఒక్కసారిగా అవాక్ అయ్యారు. నేను కూడా షాక్ అయ్యాను రోహిత్ భాయ్. అసలే రహానని త్వరగా అవుట్ చేద్దామని చూస్తుంటే తను మాత్రం నా స్టైల్లో సిక్సర్లు కొడుతూ బ్యాట్లు గాల్లోకి ఎగిరేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఆ మూమెంట్ చూసి నాకైతే నవ్వు ఆగలేదు. సరే గానీ రిషబ్ పంత్ మ్యాచ్ గెలిచారు సరే, కానీ ఫినాల్ అండ్ అవుట్ విషయంలో మాత్రం కొంచెం అన్యాయం జరిగినట్టు అనిపించలేదా మీకు? దిగ్నేష్ రాఠీ క్యాచ్ పట్టినప్పుడు క్లియర్ గా బౌండరీ లైన్ ని టచ్ చేయాలని రిప్లైలో కనిపిస్తోంది కదా. అంపైర్లు కనీసం థర్డ్ అంపైర్ కూడా వెళ్ళలేదు. రోహిత్ భాయ్, గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఆ సెకండ్ లో ఏం జరిగిందో అంచనా వేయడం కష్టం, కానీ రిప్లై చూశాక అది నాట్అవుట్ అని నాకు అనిపించింది. కేకేఆర్ కి ఒక విధంగా అది పెద్ద షాకే. ఫినాల్ లాంటి డేంజరస్ ప్లేయర్ అలా వెళ్లిపోవడం వాళ్ళ బ్యాటింగ్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించింది. అవును రోహిత్ భాయ్, అది మాకు చాలా బ్యాడ్ లక్. అలాగే ఉంటే స్కోర్ మరోలా ఉండేది. అంపైర్లు ఈ మధ్య చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పులు చేస్తున్నారు. అంతకు ముందు ఆయుష్ మాత్రే బ్యాట్ టెస్ట్ లో కూడా అంపైర్లు గేజ్ ని రివర్స్ లో పట్టుకున్నారట. ఇలాంటివి ఐపీఎల్ లాంటి లీగ్ కి మంచిది కాదు. కరెక్ట్ చెప్పావు రింకు, అప్పుడప్పుడు నన్ను కూడా ఆపేస్తున్నారు, కానీ రహానే విమర్శకులకు గట్టిగా సమాధానం ఇచ్చావు బాస్. నువ్వు అయితే 24 బంతుల్లోనే 41 రన్స్ కొట్టి ఈ సీజన్ లో నువ్వు టాప్ 5 స్కోరర్ లో ఒకటిగా ఉన్నావు. కంగ్రాచులేషన్స్. కానీ నువ్వు అవుట్ అయ్యాక మీ కేకేఆర్ మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? 10 నుంచి 15 ఓవర్ల వరకు కేవలం 16 రన్లు మాత్రమే చేశారంట. అదే నాకు అర్థం కావట్లేదు రోహిత్. రఘువంశీ 45 పరుగులతో కలిపి నేను మంచి ప్లాట్ఫామ్ అయితే ఇచ్చాం, కానీ నేను అవుట్ అయ్యాక రింకు కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. కెమెరాన్ గ్రీన్, పర్మన్ పావెల్ లాంటి బిగ్ హిటర్స్ ఉన్న రన్స్ రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది మాకు. నిజమే భాయ్, నిన్న మా మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఎల్ఎస్జి బౌలింగ్ చాలా డిసిప్లిన్ గా ఉంది, ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్. ఆవేశ్ ఖాన్ అయితే స్లోయర్ బాల్స్ తో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు బాగా. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. 68,000 కెపాసిటీ ఉన్న స్టేడియం సగం కూడా నిండలేదు. కోల్కతా ఫ్యాన్స్ కేకేఆర్ పర్ఫార్మెన్స్ కి హట్ అయ్యారా, లేక వర్షం వస్తుందన్న భయపడ్డారా? ఒక విధంగా 2 కారణాలు ఉండొచ్చు బాయ్. వరుసగా మ్యాచ్లు ఓడిపోవడం వల్ల ఫ్యాన్స్ లో కొంచెం నిరాశ ఉండొచ్చు. పైగా పంజాబ్ తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది కదా, అందుకే టికెట్లు కొనుక్కోవడానికి వెనకాడుతున్నారేమో. మా లక్నో టీం కు మాత్రం అది పెద్ద అడ్వాంటేజ్ అయింది. హోమ్ గ్రౌండ్ ప్రెషర్ లేకుండా ఆడాం. మేము ఈ విజయంతో చాలా హ్యాపీగా ఉన్నాం భాయ్. సునీల్ నరేన్ తిరిగి వచ్చిన వరుణ్ చక్రవర్తి ఇంజురీ వల్ల లేకపోవడం కేకేఆర్ బౌలింగ్ ని వీక్ చేసేసింది. మేము ఇదే మొమెంటం ని కంటిన్యూ చేస్తాం. కీప్ ఇట్ అప్ రిషబ్ పంత్. చూశారుగా ఈడెన్ గార్డెన్స్ లో రహానే బ్యాట్ అయితే ఎగిరింది, కానీ కేకేఆర్ పాయింట్లు మాత్రం ఎగరట్లేదు. అంపైర్లు కొంచెం కళ్ళు తెరిచి చూడాలి, నిర్ణయాలు తీసుకోవాలి. పంత్, మీ టీం సెట్ అయిపోయింది. రహానే మీ కెప్టెన్సీలో కేకేఆర్ త్వరగా పుంజుకోవాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ కలుద్దాం. ఇక మ్యాచ్ నెంబర్ 16 రాజస్థాన్ మరియు బెంగళూరు మధ్య హైలైట్స్ చూస్తాం. అందరికి వెల్కమ్. ఈ రోజు మన స్టూడియోలో 2 కెప్టెన్లు, ఒక సర్ మరియు ఒక కింగ్ ఉన్నారు. పరాగ్, ఏంటయ్యా మీ ఊర్లో ఈ వర్షం? ఫ్యాన్స్ మాత్రం విరాట్ కోహ్లీని, వైభవ్ సూర్యవంశీని చూడడానికి వస్తే నువ్వు అంపైర్లతో కలిసి కవర్లు లాగుతున్నావు. ఈ 3 మ్యాచ్లు వర్షార్పణమేనా? అవును రోహిత్ భాయ్, మా నార్త్ ఈస్ట్ లో ఈ టైంలో వర్షాలు కామన్, కానీ ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. వర్షం పడినా వేలల్లో వచ్చారు. ఇది మాకు ఇక్కడ లాస్ట్ మ్యాచ్. ఇకపై జైపూర్ లో ఆడబోతున్నాం. అది సరే, నిన్న అహ్మదాబాద్ లో ఒక కొత్త బుల్లెట్ కనిపించింది. గుజరాత్ బౌలర్ అశోక్ శర్మ 154.2 స్పీడ్ తో నోకియా రికార్డ్ ను కూడా బ్రేక్ చేశాడు. జట్టు, ఆ స్పీడ్ చూస్తుంటే నీకెవరైనా గుర్తొస్తున్నారా? ఖచ్చితంగా రోహిత్ భాయ్, ఆ వేగం చూస్తుంటే డేల్ స్టైన్ గుర్తొస్తున్నాడు. కార్తిక్ త్యాగి నోర్కియాల కన్నా స్పీడ్ గా వేస్తున్నాడు. ఇండియాకి మరో మంచి గన్ బౌలర్ దొరికాడు. ఇండియాకి ఫ్యూచర్ స్పీడ్ బౌలర్ అయితే దొరికేశాడు అన్నమాట. సరేగానే విరాట్ కోహ్లీ నిన్న మ్యాచ్ ఫస్ట్ బాల్ కే ఫిన్ సాల్ట్ ని జోఫ్రా ఆర్చర్ పంపించేశాడు. పాపం సాల్ట్ కి ఇది 3వసారి ఫస్ట్ బాల్ కే అవుట్ అవ్వడం. అప్పుడే మీకు అర్థమై ఉంటుంది పరిస్థితి బాగా టైట్ గా ఉంటుందని. నిజానికి ఆర్చర్ ఆ ఎక్స్ట్రా బౌన్స్ తో షాక్ ఇచ్చాడు రోహిత్. నేను కూడా డకౌట్ అయ్యేవాడిని, కానీ మన పరాగ్ పుణ్యం అని ఎడ్జ్ తీసుకున్న క్యాచ్ వదిలేశాడు. అందుకే నేను ఆ మాత్రం 32 రన్స్ అనే కొట్టగలిగాను. అది సరే, రవి బిష్ణోయ్ వేసిన గుగ్లీ ఏంటయ్యా, నిన్ను క్లీన్ బౌల్ చేసి లయన్ లా రోర్ చేశాడు. సోషల్ మీడియాలో ఆర్ఆర్ వాళ్ళు నీ మీద ఒక సెటర్ కూడా వేశాడు. ఎక్కడ మ్యాటర్ పెద్దగా ఉంటుందో అక్కడ బిష్ణోయ్ ఉంటాడు అని. బిష్ణోయ్ ఈ సీజన్ లో అన్స్టాపబుల్ గా ఉన్నాడు. 4 ఇన్నింగ్స్ లో 9 వికెట్లు అంటే మామూలు విషయం కాదు. ఆ డెలివరీ మాత్రం వెరీ క్లాస్. నేనైతే కంప్లీట్ గా షాక్ అయిపోయాను.
ఇక రజత్ పట్టిదార్ నువ్వు మాత్రం భలే కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడావు. 83 పరుగులు. కానీ నిన్ను అవుట్ చేసింది ఎవరు? మన అండర్ రేటెడ్ హీరో సందీప్ శర్మ. వాడు 100 వికెట్లు తీసి బుమ్రా, మలింగా ఉన్న ఎలైట్ గ్రూప్ లో చేరిపోయాడు. అవును బాయ్, సందీప్ శర్మ స్కిల్స్ ని తక్కువ అంచనా వేయకూడదు. నేను బాగా ఆడుతున్న టైంలో కరెక్ట్ గా నన్ను అవుట్ చేసి రాజస్థాన్ ని మ్యాచ్ లోకి తీసుకొచ్చాడు. 201 రన్స్ కొట్టామంటే దానికి కారణం లాస్ట్ లో వెంకటేష్ అయ్యర్ మరియు రొమారియా షెపర్డ్ ఇచ్చిన క్యామియోలే. సందీప్ 2013 నుంచి ఆడుతున్నాడు రోహిత్. వాడు విరాట్ ను నిన్ను కూడా చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు 150 వికెట్ల క్లబ్ లో చేరడం నిజంగా చాలా గ్రేట్. ఇంకా అసలు మ్యాటర్కి వద్దాం. పరాగ్, మీ టీమ్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ ఏంటయ్యా అలా కొడుతున్నాడు? భువనేశ్వర్, హేజల్వుడ్ అని కూడా చూడకుండా ఉతికారేస్తున్నాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జైస్వాల్ రికార్డ్ ని కూడా టచ్ చేస్తున్నాడు. వాడు మాత్రం మామూలు కాదు రోహిత్ భాయ్. హేజల్వుడ్ ఓవర్ లో 18 రన్స్ కొట్టాడు. 78 రన్స్ తో 7 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కూడా వాడి దగ్గరే ఉంది. 15 ఏళ్లకే ఆరెంజ్ క్యాప్ అంటే మామూలు విషయం కాదు. కరెక్ట్ చెప్పావు రియాన్. నేను ఫీల్డింగ్ లో ఉండి చూశాను. వాడు ఆడే ఫ్రీడమ్, ఆ షాట్స్ చూస్తుంటే చాలా ముచ్చటేసింది. హేజల్వుడ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ ని కూడా అలా కొట్టడం అంటే స్పెషల్ టాలెంట్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ స్పెషల్ టాలెంట్ కంపల్సరీగా సూర్యవంశీలో ఉన్నాయి. అంతేకాదు బాస్, సూర్యవంశీ ఈ సీజన్ లో రెండోసారి 15 బంతుల్లోనే 50 రన్స్ కొట్టాడు. అభిషేక్ శర్మ రికార్డులకు కూడా ఎసరు పెట్టబోతున్నాడు. మొత్తానికి గౌహతి చాప్టర్ అయితే క్లోజ్ అయింది. నువ్వు మీ ఊర్లో బాగానే ఎంజాయ్ చేసినట్టున్నావు. జడ్డు, నువ్వు కూడా వైభవ్ కి కొంచెం ట్రైనింగ్ ఇవ్వు. రజత్, మీ బౌలర్లు వైభవ్ ను చూసి ఇంకా షాక్ లోనే ఉన్నట్టున్నారు. కొంచెం జాగ్రత్త మరి. ఖచ్చితంగా బాయ్, వైభవ్ బ్యాటింగ్ కి అందరం స్పెక్టేటర్స్ అయిపోయాం. నెక్స్ట్ మ్యాచ్ లో మా స్ట్రాటజీని ఖచ్చితంగా మారుస్తాం. చూసారా, అశోక్ శర్మ వేగం, సందీప్ శర్మ 150 వికెట్లు, రవి బిష్ణోయ్ మ్యాజిక్ మరియు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం. IPL 2026 అంటేనే ఇది. నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ కలుద్దాం. సో ఇవి గైస్ ఈ రోజు ముచ్చట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆట గురు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.